అన్నదాత సుఖీభవ. చిక్కుడుకాయతో సర్వపిండి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఎలా ఉన్నారంతా? ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయ తీసుకోవాలండి. చక్కగా రిల్లి చాలా తక్కువ వాటర్ పోసి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మిక్సీ జార్ తీసుకుని 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి, 1 నుంచి 2 ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో 10 ఉడికిపోయి ఉంటుంది కదా, వాటర్ అంతా పంపేసి ఒక బౌల్లో వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేయాలండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. జీలకర్ర మళ్ళీ కొంచెం వేయాలండి. కారం, పచ్చిమిర్చి కారంతో మీకు ఎంత కావాలో అంత, ఇంకొక స్పూన్ వరకు వేసాను నేను. ఉప్పు మాత్రం ఇందాక వేయలేదు కదా, సరిపడా వేయాలండి. కొద్దిగా పసుపు వేసి ఆ వేడి మీద ఉన్నప్పుడే కలపాలండి. చల్లారితే మళ్ళీ మనకు సెట్ అవ్వదు. ఒక 2 బౌల్స్ వరకు నాకు పట్టింది బియ్యం పిండి. వాటర్ మళ్ళీ వేయకుండా దాంట్లో ఉన్న తడితోనే కలపాలండి. వాటర్ వేస్తే మాత్రం టేస్ట్ ఉండదండి. చూడండి, చూస్తూ మెల్లిగా కలపండి. కలిపితే మనకు చపాతీ పిండిలాగా అవుతుంది. నేనైతే ఇత్తడి నా దగ్గర ఉంది, ఉంటే ఓకే, లేదంటే మందంగా ఉండాలండి అడుగు. దానికి కొంచెం ఆయిల్ రాసి, ప్యాన్ అయినా పర్లేదు, ఇలా చపాతీ పిండి అంతా తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతో నొక్కాలండి. నొక్కి చిన్న చిన్న హోల్స్ చేసి మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి. అది ఒకవేళ అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ మనం తీసేయచ్చండి. బాగా ఎక్కువ ఉంటే మాత్రం వేరే దాంట్లో పంపుకోవడానికి వస్తుంది మీకు. మూత పెట్టాలి. మూత పెట్టి చక్కగా గాలాలండి. అది చుట్టూ కొంచెం చిక్కుడుకాయది కదా, గింజలు అడ్డం వస్తాయి వెంటనే మీకు ఆ ప్యాన్ నుంచి విడవడానికి. జాగ్రత్తగా తీయాలండి. కొద్దిగా ఓపికతో కాలవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేస్తే ఎప్పుడు చిక్కుడుకాయ ఉన్నా కావాలని చేస్తానండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా రిచ్ ప్రోటీన్ కదా, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.